హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అందుకు కావాల్సినవన్నీ ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎగ్స్ బాయిల్ చేసి తొక్క తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. కొత్తిమీర కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీని మీద కళాయి పెడదాం. ఇది కొంచెం హీట్ అయ్యాక దీంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ వేద్దామండి. ఆ ఎగ్స్కి గంటలు పెడదాం. ఎందుకంటే ఇలా గంటలు ఉండడం బట్టి పేలకుండా ఉంటాయి అన్నమాట. వేగిన వాటిని తీసేసుకొని మళ్ళీ రెండోసారి ఎగ్స్ అందులో ఆయిల్ యాడ్ చేద్దాం. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసేసుకుందాం. బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. అలానే కొంచెం కరివేపాకు కూడా. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడ్గా ఫ్రై అయ్యాక దీంట్లోన ఒక స్పూన్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అది రెడ్గా ఫ్రై అవ్వలేనంత వరకు కూడా యాడ్ చేయకూడదు. మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చివాసన పోయినంత వరకు పేస్ట్ నల్లగా మిక్స్ చేసి ఫ్రై చేస్తుండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు టమాటా యాడ్ చేద్దామండి. అందులో వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, తీసి చూద్దాం. కొంచెం కుక్ అయిందండి. బాగా కలుపుదాం, అడుగు పట్టకుండా. చూడండి, కొంచెం టమాటా అనేది ఉడికింది. దీంట్లో ఒక స్పూన్ పసుపు యాడ్ చేద్దామండి. తర్వాత ఒక స్పూన్ కారం, ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకుందాం. అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. కారం ఎక్కువ వద్దని వాళ్ళు స్పూన్ చాలు. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం హాఫ్ స్పూన్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం.
1 స్పూన్, 1 స్పూన్ అయితే చాలండి, సరిపోతుంది. బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి ఉంచుదాం, ఎందుకంటే టమాటా కారం పట్టాలి బాగా. ఇప్పుడు తీసి చూద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు గరిటతో చిన్న చిన్నగా మ్యాష్ చేద్దామండి. ఎక్కడైనా చిన్నదైనా టమాటా గట్టిగా ఉంటే అది కాస్త మ్యాష్ అవ్వాలి, పేస్ట్లా మారాలంటే కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా మెత్తగా అయినట్టుంది. అయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇంకెంత అంటే ఎంత ఎక్కువ బాగా టమాటా ఉడికితే గ్రేవీ ఎంత బాగా అవుతుంది అన్నమాట. అందుకోసమే నేను మళ్ళీ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు చూద్దామండి, ఇందాకన్నా కొంచెం బాగా అయిందో లేదో చూద్దాం. ఇందాకన్నా కొంచెం ఇంకా బాగా మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ లాగా గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. బాగా కలుపుకుందాం. ముద్దగా అయింది చూసారండి. ఈ ముద్దలో గుడ్లు యాడ్ చేద్దాం, ఎగ్స్. వాటికి మసాలా అది పట్టేటట్టు కొంచెం మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టుకుందామండి కొంచెం మిక్స్ చేశాక. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, ఉడుకుతుంది కానీ ఆ వాటర్ అంతా పోయి దగ్గరికి అవ్వాలన్నమాట. అంతవరకు మనం కుక్ చేస్తుండాలి. కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని దాంట్లో యాడ్ చేద్దాం. ఇంకా అయిపోయినట్టే. మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు తీసి చూద్దామండి ఎలా అయింది. ఇదిగోండి ఎగ్ కర్రీ.
చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది. ఇది మీకు నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.